హాయ్ అండి. డైలీ మనకి ఎగ్ తీసుకోవాలని మనకి తెలుసు. అలాగే డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు. ఎగ్ తింటే బలము అండ్ దాంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి ఎముకలు పుష్టిస్తుంది కాబట్టి ప్రతిరోజు గుడ్డు తినాలని సజెస్ట్ చేస్తారు. సో తినడం కూడా చాలా మంచిదే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కల్తీ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే ఏది సహజమైనది, ఏది కృత్రిమంగా తయారు చేసింది అన్నది తెలియట్లేదు. సో మేము ఎవ్రీ టైం అయితే ఒక 30 ఎగ్స్ తెచ్చుకుంటాం ట్రే. సో దాంట్లో చూస్తే కొన్ని ఓవెల్ షేప్ ఉంటాయి, కొన్ని ఎగ్ అనేది ఓవెల్ షేప్ ఉంటుంది, బట్ కొన్ని సర్కిల్గా ఉంటాయి, వెయిట్ లాస్లో ఉంటాయి. మరి అవి ఎలాంటివో చూపిస్తాను చూడండి. చూపిస్తాను చూడండి. ఈ ఎగ్ షేప్ అయితే ఎప్పుడైనా ఎలా ఉంటుందా, వెయిట్లెస్ అనమాట. అసలు ఎలా ఉంటుందా, అలా తిరుగుతుంది. ఏదైతే రియల్ ఎగ్ అయితే అది మునగాలంట నీటిలో, బట్ ఇది చూడండి బరువు లేదు, తేలుతుంది. ఇంకొక ఎగ్ చూపిస్తాను, ఇది వెయిట్ ఎక్కువ ఉంది, చూడండి మునిగిపోయింది. చూసారా, ఏది రియల్ ఎగ్ ఏది నార్మల్ ఎగ్ అన్నది తెలుస్తుంది. చూడండి పైకి తేలింది, ఇది లోపల మునిగిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కల్తీ ఫుడ్ ఎక్కువ అయిపోతుంది. సో తీసుకునే కొద్ది ఫుడ్ అయినా చక్కటిది, అది సహజ సిద్ధమైనవే తీసుకోండి. సో హెల్త్ అనేది కాపాడుకోండి.